అందరికీ నమస్కారం అండి. సుధలో ఎన్నడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురు, నీరసం ముంచుకొచ్చాయి. టీవీ ముందు కూర్చుందన్న మాటే కానీ, అందులోని దృశ్యాలు ఒకదానికొకటి కలిసిపోయి కనిపిస్తున్నాయి. మనసును వేరే వైపు ఎంతగా మళ్లించాలని చూస్తున్నా, ఉదయం శ్రీరామ్ అన్న మాటలు ములుకుల్లా దిగి బాధిస్తున్నాయి. కార్పొరేట్ రంగంలో తను ఉద్యోగం చేయడం అతనికి ఏమాత్రం నచ్చలేదట. అసలు ఉద్యోగం చేసే వాళ్ళంటేనే అతనికి సదుద్దేశం లేదట. వచ్చే నెల నుండి జాబ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. అంతేకాదు, ఇద్దరి కోసం అంత పెద్ద ఇల్లు వేస్ట్. ఎలాగో ఇంట్లోనే ఉంటావు కనుక పని మనిషిని, చాకలిని మాన్పిచ్చేద్దాం. ఇల్లు ఒక్కరి సంపాదన మీద నడవాలి కదా మరి. అయినా వాళ్ళ కుటుంబాల్లో అందరూ ఇంట్లోనే వండెడు చాకిరీ చేసుకునే వాళ్లే తప్ప పని మనుషుల మీద ఆధారపడేవాళ్లు కారుట. సుధ తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని ఆమెను చదివించాడు. నిజానికి ఉద్యోగం రాగానే సుధే లోన్ తీర్చాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిస్తే శ్రీరామ్ చస్తే ఒప్పుకోడు. ఉదయం భర్త ప్రవర్తనకు నిస్సహాయ స్థితిలో చేష్టలుడికిన దానిలా ఉంది సుధ. తలనొప్పిగా అనిపించి టీవీ కట్టేసి మంచం మీద వాలిపోయింది. ఆమెలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. సుధ ఒక మల్టీనేషనల్ కంపెనీలో 2 ఏళ్ల నుండి పనిచేస్తోంది. ఈ 2 ఏళ్లలో తను పనిచేసినవి దాదాపు నైట్ షిఫ్ట్లే. ఒక పక్క పెళ్లి సంబంధాలు కూడా బాగానే వస్తున్నాయి. అమ్మాయి రాత్రి వేళల్లో పనిచేస్తోందని తెలిసి చాలా సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి. దానిదేముందిలేండి, ఇప్పుడు కార్పొరేట్ సంస్థలన్నీ అంతేగా. పెళ్ళయ్యాక జనరల్ షిఫ్ట్‌కి వాళ్లే మారుస్తారు అంటూ కొంతమంది పెళ్లివారు సానుభూతి ప్రకటించిన ఆ సంబంధాలు తప్పిపోయాక వాళ్ళేదో ముఖస్తుతి కోసం అన్నారని తెలిసిపోతోంది. రాత్రంతా పనిచేసి వచ్చిన సుధకు తండ్రి రాజారావు కొబ్బరి బొండాలు తాగించి అప్పటికప్పుడు పెళ్లి చూపులకు సిద్ధం చేయడం ఆనక వాళ్ళు ఏదో కారణంతో వెనక్కి పోతూ ఉంటే లైట్ తీసుకోండి అంటూ ఎన్నోసార్లు సుధ తల్లిదండ్రుల్ని మామూలు స్థితికి తీసుకొచ్చేది. పెళ్లి చూపుల ప్రహసనంలో మరో రోజు ఇంటి ముందు పెద్ద కారు ఆగింది. రాజారావు పెళ్లి కొడుకు తండ్రిని, తల్లిని కారు డోర్ తెరిచి స్వాగతం పలికితే మాధవి నవ్వుతూ వాళ్లను పలకరించి లోపలికి ఆహ్వానించింది. పెళ్లి కొడుకు శ్రీకాంత్ ఫుల్ సూట్లో హుందాగా కనిపించాడు. అక్కడున్న వాళ్ళందరికీ నమస్కారం చేశాడు చేతులు జోడించి. అతని వినయానికి అందరూ ఆనందించారు. రొటీన్‌గా జరిగే టిఫిన్ కార్యక్రమం పూర్తయ్యాక శ్రీకాంత్ తన గురించి పరిచయం చేసుకుంటూ తనకు తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ లేరని, వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత తన భార్యగా వచ్చే ఆవిడపైన ఆధారపడి ఉంటుందని, తను అందానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవాడు కాడని, సహృదయం గల భార్య ఇంట్లో కలిసిపోయేదిగా ఉంటే చాలని, అటువంటి వాళ్ల కోసమే తాను చాలా కాలంగా వెతుకుతున్నానని అన్నాడు. ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ఉద్యోగం చేసుకుంటున్న పిల్లలకు తల్లిదండ్రులు అండగా ఉండడం తప్పనిసరి. పెళ్లవ్వగానే వచ్చే కోడలు వాళ్లను కూడా ప్రేమగా చూసుకోవలసిన బాధ్యత ఉంటుంది. శ్రీకాంత్ కోరికలో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. రాజారావు, మాధవి దంపతులకు, సుధకు ఇది మామూలు విషయంగానే అనిపించింది. ఇంకో ముఖ్య విషయం చెప్పాల్సుంటుంది. నేను 40 లక్షలు లోన్ తీసుకుని 2 ఏళ్ల క్రితం ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్యోగంలో వచ్చే సంపాదనతో లోన్ తీర్చే విషయంలో చాలా టెన్షన్లు ఉన్నాయి. అందువల్ల నేను కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి రావాలి అనుకుంటున్నాను. ఈలోపు మా అమ్మను, నాన్నను చూసేవాళ్లు కావాలి. వాళ్ళిద్దరికీ షుగర్ వ్యాధి ఉంది. ఇద్దరు మెడికేషన్‌లో ఉన్నారు. నేను ఇక్కడ లేని సమయంలో కొడుకుగా నా బాధ్యతలన్నీ వచ్చే కోడలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి నేను ఎన్నో సంబంధాలు చూశాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఏ ఆడపిల్ల నా డిమాండ్స్‌కు ఒప్పుకోలేదు. మాకు ఇప్పుడు 2 ఏళ్లు ఉన్నాయి. ఒక్క ఆ 2-3 సంవత్సరాలు ఓపిక పడితే జీవితమంతా హ్యాపీగా ఉండొచ్చు అంటూ ముగింపును స్థిరంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు శ్రీకాంత్. కొత్తగా పెళ్లైన భార్యను 2-3 సంవత్సరాలు వదిలేసి తన తల్లిదండ్రులకు నర్స్‌గా పనిచేయాలన్న అతని కోరికలో ఒక రకమైన అభ్యర్థన కనిపిస్తోంది. సుధ ఆలోచనలు అతని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఎంతో మాట్లాడాలి అనుకున్న ఆమెకు అతని సమక్షంలో గొంతు పెగలడం లేదు. అతని సమస్య
అంత సున్నితమైనది కాదు. భర్త విదేశాలు వెళ్ళినప్పుడు భార్య పుట్టింట్లో ఉండటం తను చూసింది కానీ, అతని నిరీక్షణలో అతని తల్లిదండ్రులకు సేవ చేస్తూ గడపడం గురించి తలుచుకుంటూ ఉంటేనే భయంకరంగా ఉంది. సుధ తనేమీ మాట్లాడలేక ఆ విషయాన్ని తల్లిదండ్రులకే వదిలేసింది. చివరకు సుధకు సంబంధించిన బంధువులందరూ తీవ్రంగా నిరుత్సాహపరచడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 6 అడుగుల ఎత్తు, విశాలమైన ఛాతీ, తీక్షణంగా ఉండే కళ్ళు కిరణ్వి. డబ్బు, దర్పం, హోదా అన్నీ ఉన్నాయి. అతనితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. కిరణ్ తల్లి సుధ పక్కన కూర్చుని ఏవేవో ప్రశ్నలు వేసి తన సందేహాలు తీర్చుకుంది. అతనికి సంభాషణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియకపోయినా తన గురించి చెప్పసాగాడు. ఇక్కడ నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను మార్కెటింగ్లో చేస్తున్నాను కాబట్టి నా దగ్గర పని చేస్తున్న వారు నా సలహాల కోసం నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. వాటికి నేను తప్పనిసరిగా రెస్పాండ్ అవుతూ ఉండాలి. వాళ్ళల్లో చాలా మంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. అలాగే నెలకు 15 రోజులు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం, చాలా మంది దాచేస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు డ్రింక్, స్మోకింగ్ మా ప్రొఫెషన్లో ఒత్తిడుల నుండి బయటపడటానికి తీసుకుంటూ ఉంటాను. ఏమైనా పెళ్లి కొడుకులు ఇవి మాకు అలవాటు లేదని మీకు చెప్పినా కూడా అది మనల్ని బ్లఫ్ చేస్తున్నట్టే లెక్క. ఈ విషయాన్ని నేను దాచదలుచుకోలేదు. అయితే నా పరిమితుల్లో నేనుంటాను. వీటన్నింటికీ ఇష్టపడితే ఇక మా ఇంట్లో దొరికే స్వేచ్ఛ ఏ కోడలుకు ఎక్కడా దొరకదని ఎంతో నమ్మకంగా చెప్పగలను. మా అమ్మా నాన్నగారు అనవసరంగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. అలాగే నా జీతం 70,000కు పైగా వస్తుంది. సొంత ఇల్లు, నాన్నకు 15,000 పెన్షన్ వస్తుంది. అమ్మ టీచర్గా పనిచేస్తోంది. ఆవిడ సంపాదన ఆవిడకుంది. ఇంట్లో ఆర్థిక సమస్య అనేది ఉద్భవించదు. నాకు కాబోయే భార్య ఉద్యోగం చెయ్యాలని కానీ వద్దని కానీ బలవంతం చేయను అంటూ చెప్పడం ఆపి సుధ వైపు చూస్తూ, మీకేవైనా సందేహాలు, అపోహలు ఉంటే నిరభ్యంతరంగా చెప్పేయండి. నేనేమీ ఫీల్ కాను అన్నాడు కిరణ్. అతను అంత నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పడంతో సుధతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో డబ్బుకు, స్వేచ్ఛకు లోటుండదు. అంతవరకు నిజమే. కానీ అతను నెలకు 15 రోజులు ఇంటి పట్టున ఉండడు. ఆఫీస్ నిండా తన కింద పనిచేస్తున్న వాళ్ళందరూ ఆడవాళ్లే. ఉద్యోగరీత్యా అర్ధరాత్రి కూడా ట్రైన్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. పైగా మందు, సిగరెట్టు అలవాట్లు ఉన్నాయి. బహుశా ఈ విషయాలు అతను ప్రతి పెళ్లి సంబంధంలోనూ చెప్తూ ఉండటం వల్లనేమో 30 ఏళ్లు పైబడినా కూడా ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నారు సుధా తల్లిదండ్రులు. ఆలోచించి చెబుతామంటూ మగపెళ్లివారు అనడం సహజం. కానీ సుధ విషయంలో ఆమె తల్లిదండ్రులే అలా అనవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకో ఆ ఇంట్లోని స్వేచ్ఛను, ఆర్థిక పుష్టి ఉన్నా కూడా వాళ్ల వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోవడంతో ఆ సంబంధం కూడా తప్పిపోయింది. ఇప్పుడిప్పుడే సంబంధాల జోలికి పోవద్దు అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాక కూడా ఆడపిల్లలు కలవాళ్లకు ఉండే సహజమైన ఆదుర్ద వల్ల వచ్చిన ప్రతి సంబంధాన్ని సుధ తల్లిదండ్రులు చూస్తూనే ఉన్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అనుభవం అయ్యేదేమిటంటే, అమ్మాయి కేవలం చదువుకుంటే సరిపోదు. మంచి ఉద్యోగంతో పాటు ఆ ఉద్యోగం కూడా 10 తర్వాత ఉండి సాయంత్రం 6 గంటలకల్లా ముగిసేది అయి ఉండాలి. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ అత్తగారు, మావగారు, మరుదులు ఖచ్చితంగా ఉంటున్నారు. వాళ్ల బాగోగులు చూసుకోవాలి. వీటన్నింటికి ప్రతి ఆడపిల్ల ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ముందు చెప్పినట్టు ఈ పోరాటం ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యే అంతవరకు తప్పదు. ఇప్పుడిప్పుడే వద్దు అని ఎంత విసుగెత్తిపోయినా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ ఆరాటం తప్పదు. వాళ్ళెవరో తెలిసిన వాళ్ల సంబంధం ఉందని సుధ మామయ్య ఒక ఆయన చెప్పటం, తెలిసిన వాళ్ళు కనుక ఆలోచనలు, వ్యవహారంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు కనుక ఈ సంబంధాన్ని ఎలాగో అలా ఖాయం చేసుకోవాలన్న ఆశ, నమ్మకం సుధ తల్లిదండ్రుల్లో కలిగింది. ఇష్టం లేకపోయినా సుధ ఆ రోజు సెలవు పెట్టక తప్పలేదు. ఎవరెవరో 4-5 నమస్తే అంటూ ముందుగా నీట్గా వేసిన కుర్చీల్లో ఆసీనులయ్యారు. వాళ్లతో పాటు వచ్చిన 3 ఏళ్ల పిల్ల నానా ఆగడాలు చేసేస్తూ వంటింట్లో నుంచి ముందు గదిలోకి, దొడ్లోకి పరిగెత్తుతోంది.
ఈ రోజుల్లో మగపెళ్లి వారు వస్తూ వస్తూ చిన్నపిల్లల్ని తీసుకురావడం, కాన్సంట్రేషన్ అంతా వాళ్ల మీద పెట్టడంతో అసలు వచ్చిన వ్యవహారం డివేట్ అయిపోతుంది. వచ్చిన వాళ్లల్లో పెళ్లి కొడుకు ఎవరో తెలియని అయోమయ పరిస్థితిలో పడింది సుధ. ఒక 30 ఏళ్ల వ్యక్తి సుధను ఎన్నో రకాల ప్రశ్నలు, కార్పొరేట్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అరగంట సేపు అడుగుతూ ఉంటే అన్నింటికీ చిరునవ్వుతో సమాధానం చెప్పింది సుధ. ఏరా, నువ్వు కూడా అడగాల్సినవి ఉంటే అడుగు ఆ అమ్మాయిని అని ఒక వ్యక్తి అంటూ ఉంటే సుధ ఆశ్చర్యపోతూ చూసింది. అయితే తనని ఇంతవరకు రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టిన అతను పెళ్లి కొడుకు కాదన్న మాట. ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఎర్రగా ఉన్నాడన్న మాటే గాని బాగా సన్నగా రేవటలాగా పడిపోయేటట్టుగా ఉన్నాడు. జుట్టు బాగా పైకి వెళ్ళిపోయింది. అతనికి చూడగానే సుధకు లోపల చాలా నిరాశ కలిగింది. పైగా అతను చాలా ముభావంగా ఉన్నాడు. సుధను పలకరించాలన్న ప్రయత్నం అస్సలు చేయలేదు. మాకు సాంప్రదాయం ముఖ్యం. మీ గురించి పిల్ల మేనమామ అంతా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిల్ల మా ఇంట్లో ఇమిడిపోయే స్వభావం ఉండాలి. ఆ నమ్మకం మాకు కుదిరింది. త్వరలో మంచి ముహూర్తం చూసి తాంబూలాలు ఇచ్చుకుందాం అని పెళ్లి కొడుకు తండ్రి విశ్వేశ్వరరావు అంటూ ఉంటే రాజారావు ముఖంలో ఆనందం తొంగి చూసింది. మాధవి ముందు గదిలోనే ఒక పక్కకు తగిలించి ఉన్న ఆంజనేయ స్వామి పటానికి దండం పెట్టుకుంది. అప్పటి వరకు తల వంచుకుని ఉన్న సుధ తల పైకెత్తి తల్లిదండ్రుల వైపు చిరునవ్వుతో చూసింది. 2 రోజుల తర్వాత పెళ్లి కొడుకు చెల్లెల నుండి సుధకు ఫోన్ వచ్చింది. సుధా, దాదాపు సంబంధం ఖాయమైనట్టే కనుక నీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్లి చూపుల్లో అన్నయ్య మౌనం మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది. దానికి కారణం తెలుసుకున్నాను. పెళ్లికి ముహూర్తాలు ఇప్పుడప్పుడే లేవు కనుక నువ్వు కొంత సమయాన్ని బ్యూటీ క్లినిక్ కి కేటాయించాలి. రెగ్యులర్ గా ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకో. ఆ పిల్ల పెద్దగా రంగు లేదు. నేనేమో ఎర్రగా ఉంటాను. పెళ్ళయ్యాక మా కొలీగ్స్ మధ్య నాకు చిన్నతనంగా ఉంటుంది. నాన్నేమో బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు, అంత సౌందర్యం ముఖ్యం అంటూ ఈ పెళ్లికి ఒప్పేసుకున్నాడు అంటూ మండిపడుతున్నాడు. వాడి అభిప్రాయాలు వాడికి ఉంటాయి. నువ్వు ఉద్యోగంలో పడి నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అందంగా కనబడడానికి ఈ రోజుల్లో చాలా సాధనాలు ఉన్నాయి. రోజు పళ్ళ రసాలు తాగు, ఖరీదైన క్రీములు వాడు. ముందు ముందు మీ ఇద్దరి మధ్య సమస్యలు రాకూడదు. ఈలోపు అశ్రద్ధ చేయక అందంగా తయారవ్వడానికి ప్రయత్నం చేయి. నేను ఎలాగో వాడికి నచ్చ చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె మాటలు బహుశా అతను అనిపించిన మాటలవ్వడంతో సుధకు తల కొట్టేసినట్టయింది. ఆమె ముఖం అరుణ వర్ణం దాల్చింది. ఎంత సరిపెట్టుకుందామనుకున్నా ఆమె చేత కావడం లేదు. అతనికెంత అహంకారం! కేవలం అతనికి ఎర్రతోలున్నంత మాత్రాన తన గురించి అంత చులకనగా మాట్లాడుతాడా? సుధ ఒక నిర్ణయానికొచ్చింది. తను శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటోంది. భవిష్యత్తులో టీం లీడర్గా కూడా అయ్యి 50,000 జీతానికి కూడా చేరుకుంటుంది. తనని తన వ్యక్తిత్వం గుర్తించగలిగిన వ్యక్తితోనే తన పెళ్ళవుతుంది. అప్పట్నుండి కొన్నాళ్ల వరకు తల్లిదండ్రుల నోటి నుండి పెళ్లి అనే మాట రానియకూడదు. ఆ రాత్రి సుధకు మళ్లీ ఫోన్ వచ్చింది. ఈసారి పెళ్లి కొడుకు నుండే. కొద్దిసేపు ఆమె గుండె కొట్టుకోవడం మానేసింది. మా చెల్లెలు నీతో అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. నువ్వు పైపైన ఎన్ని మెరుగులు అద్దుకున్నా కేవలం మా అమ్మా నాన్నలకు కోడలిగా మాత్రం రాగలవు. అయితే నా భార్యగా నా నుండి ఏమీ ఆశించలేవు. నేను నీతో గడపాలని కానీ బయటికి తీసుకువెళ్లాలన్న కోరిక కానీ పెట్టుకోవద్దు. ఈ విషయం గురించి రాద్ధాంతం చేస్తే నీకే నష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్ కాల్తో సుధకు అతని పైనున్న ఏహ్యభావం రెట్టింపయింది. దాని ఫలితమే కొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు సుధ గుండెలో ఆనందంతో తేలికపడి హాయిగా ఊపిరి పీల్చుకుంది. సుధకు ప్రమోషన్ రావడం, అనుకోకుండా తన కొలీగ్ ద్వారా శ్రీరామ్ పరిచయం అవ్వడం, ఆ పరిచయం పెళ్లికి దారి తీయడం సుధ జీవితంలో ఒక ఊహించని మలుపు. సుధ తన గత స్మృతుల నుంచి ఈ లోకంలోకి వచ్చింది. లేదు లేదు, తను పరిస్థితులతో రాజీ పడాలి. గత భయంకర అనుభవాలతో పోల్చి చూస్తే శ్రీరామ్ ఎంతో నయం. ఈ దేశంలో సగటు ఆడదానిగా ప్రతి స్త్రీకి కొన్ని పరిమితులు ఉంటాయి. అయినా తనకిప్పుడు ఏం నష్టం జరిగిందని అంతగా కుమిలిపోవాలి? తను అతిశయంతోనూ అహంభావంతోనూ కాపురం చెడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు ఆమె సమస్య
పెద్ద గీత దగ్గర గీసిన చిన్న గీతలా అనిపించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.